ఏయ్ మీసాల బావా, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి బావా. ఓ మీసాల బావా, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి బావా. ఓ మీసాల బావా, ఏడి వెక్కి నాకు ఏ కోపం ఉందని ఇప్పుడు ఈ పాట పాడుతున్నావా? అదే చిరు, మొన్న నీ నేమ్ ని ఫేస్ ని వాడకూడదని కేసు పెట్టావుకా, దాని గురించి. ఓ సదా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మంచిగా వాడాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు కదా. అవును, చేయకూడదు. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు చిరు, ఎవరేమన్నారు? కొందరు వెధవలు కావాలని నన్ను నా ఇమేజ్ ని పాడు చేయాలని చూస్తుంటే వాళ్ళకి చెక్ పెట్టాలనే ఇలా కేసు నమోదు చేశారు. మంచి పని చేశావు, నిజమే. కొందరు నీ ఎదుగుదలను, నీ కీర్తి ప్రతిష్టలను చూసి వారవలేకపోతున్నారు. అందుకే ఒక జలకిచ్చారు. అది సరే కానీ మనం మన సినిమా గురించి మాట్లాడుకుందామా? మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్నారు. బాస్ సినిమా కోసం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారమ్మా. అక్కడికి నువ్వు సినిమాలో లేనట్లు చెప్తావేంటి వెక్కి? నీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. అసలు మనిద్దరం కలిసి సినిమా చేస్తామని అస్సలు అనుకోలేదు చిరు, అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక్కో షాట్ చూస్తుంటే అబ్బా ఇంకా సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా అన్నట్లు అనిపిస్తుంది. నేను మనసులో అదే అనుకున్నాను. నువ్వు అదే చెప్పావు చిరు, అదే చెప్పావు. పోలీసు పాత్రలో నీ రోలు అదిరింది వెక్కి. నువ్వు కనిపించే దగ్గర నుండి సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. దీని అంతటికీ కారణం మన అనిల్. అసలు మనందరినీ కలిపి సినిమా చేస్తాడంటే మనోడు మామూలోడు కాదు.